వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్. yes ఎన్ని రైవి బాల్ ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మేక్ ద ట్రయాంగిల్ అండ్ ప్లేస్ ది బాల్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో మీరు ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు, గేమ్ మొత్తం టేబుల్ రెడీ చేసి పెట్టినాం ఇక్కడ కింద. ఈ ఛాలెంజ్లో ఒక్కొక్కరికి 19 బాల్స్ ఉంటాయి, అంటే రెడ్ సైడ్ 19 అండ్ ఎల్లో సైడ్ 19. ఈ ఛాలెంజ్లో ఈ రబ్బర్ బ్యాండ్ని యూజ్ చేసి ట్రయాంగిల్ అనేది మేక్ చేయాల. అంటే ఎట్లా అంటే ఈ రబ్బర్ బ్యాండ్ని 4 నెయిల్స్కి మాత్రమే అటాచ్ చేయాల, 3, 2 అట్లా అటాచ్ చేయకూడదు. వాళ్ళకి ఎంత కావాలంటే అంత 4కి ఇట్లా అటాచ్ చేసుకొని 4 పైన ఎన్నేం చేయొచ్చా? 4 పైన ఎన్నేం చేయొచ్చా అంటే చేయకూడదు. ఇందో ఇట్లా 4 ఇట్లా. ఇప్పుడు ట్రయాంగిల్ మేక్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి బాల్ ప్లేస్ చేయాల. అట్లా ఇక్కడ ఉన్న హోల్స్ అన్నీ కప్పెట్టేసి ఫస్ట్ ఎవరైతే వాళ్ళ సైడ్ బాల్స్ అన్నీ అయిపోగొడతారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో విన్నర్స్. ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకైతే చిల్డ్ వాటర్ బాత్, అంటే చాలా 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 చన్నీళ్ళతో ఉండే స్నానం చేపిస్తాం అనమాట. అంత చల్లగా ఉండేటివి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లోనో మనాలిలోనో చూసింటారో, ఇక్కడ అదే కూల్నెస్తో వాటర్ తయారు చేసినాం. ఆ నీళ్ళతో వాళ్ళకి స్నానం చేపిస్తాం. ఐ మీన్ ప్యూర్ అభిషేకం. నాకేం జరగచ్చు, వీనికైనా జరగచ్చు. చూద్దాం, ఓకేనా? ఈ ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ నాడి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి స్నానం చేపించేద్దాం తొందరగా. ఓకే, లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ మూవ్ చేయాలనేది రాక్ పేపర్ సీజర్ ఆడి డిసైడ్ చేద్దాం. రాక్ పేపర్ సీజర్. ఫస్ట్ మూవ్ గోస్ టు మోను. చూద్దాం ఈ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారా. ఇట్లా 4 మాత్రమే వేయాల. మంచిగా వేస్తాను నమ్మును. అబ్బా, నా దారి నువ్వు ఆడుకుంటే ఎట్లరా? తెలివిగా ఆడడం వల్ల ఇది తెలివి. ఇప్పుడు ఎట్లేద్దాం, ఇది హైవే. 4 వేయాలా? ఇదో 4 వేసినాను, ఒకటి పెట్టినా. ఆ లాస్ట్ నుంచి చేయొచ్చు కదా, ఇంకోటి వచ్చు. అట్లా లేదు, భయపడినావా? మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలా, ఎక్కువ సాపకూడదు. చేతులు ఉన్నాయి కదా అని బ్రిడ్జ్ మాదిరి సాపలేము కదా మనం. పెట్టు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఏడతో పెట్టు, నాకన్నా వస్తుంది. నీకు రాకోకుండానే పెట్టాల. ఈడేస్తా. చన్నీళ్ళ స్నానం రే. టైటానిక్ షిప్లో సన్నీళ్ళలో పడి చనిపోయినదంట. ఇప్పుడు నీ పరిస్థితి ఏందో. నా పరిస్థితి నీ పరిస్థితి లాస్ట్లో తెలుస్తుందిలే. ఎవరిదైనా కానీ పరిస్థితి ఒకటే, టైటానిక్ సావే. జాక్ కమాన్, బాల్ పెట్టు జాక్. బాల్ కాదప్ప, రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్, సరే రబ్బర్ బ్యాండ్ పెట్టు. మైండ్ పని చేయలేదు నీకు అప్పుడే. సన్నీళ్ళు నువ్వు రబ్బర్ బ్యాండ్ పెట్టి నేను బాల్ పెట్టేస్తా. అప్పుడు ఎవరికి పని చేస్తే చూపిస్తా తలకాయ. ఎవరైతే మంచి మూవ్స్ చేసి గెలుస్తారో వాళ్ళైతే చెన్నెల్ స్నానం తప్పించుకుంటారు. ఇంకొక గంట ఆలస్యం ఇచ్చినాయి. టేక్ యువర్ ఓన్ టైం, తీసుకో. అభితో పాటి 4కి ఓకే వేసిన, ఒక బాల్ పెట్టినా.
4కి 1 2. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచి మూవ్ అని చెప్పినా కదా, ఇప్పుడు చూడండి బాగా. 1 2 3 4కి వేసిన 1 2 3. ఇది మంచి మూవ్ అంటే. 1 పెట్టేది కాదురా మోనో. నేను చూపిస్తా ఇప్పుడు. ఈడెట్లా 4 పెడతాడా? 1 2 3. అబ్బో, స్టార్ట్ అయిందిరా ఇంక మ్యాచ్. బ్యాటింగే బ్యాటింగ్. ఉండు 5కి వేసుకోకూడదు కదా. ఓసారి పెట్టేసినాక అయిపోయలే. ఇంక మొదలు పెట్టరు ఇంకా దొంగాట. 5 లేవని నువ్వే చెప్పి మళ్ళీ 5 కాలు. సరే ఇంకా పెట్టలే కదా ఇప్పుడు అంటున్నావు. 2 వచ్చాయి బాబా. 2 వచ్చినాయి, వేరే దగ్గర వచ్చినాయి. ఎస్. ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఉంది. సరే మోహ బయట ఇద్దామా? ఇంకా నా దగ్గర 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. నీ దగ్గర కూడా 9 కనుక్కుండురయ్యో. 1 2 3. ఏడనుందా? చంపేస్తాంది ఇదే. ఏడనుంటే చెప్పు ఎస్సా. చించు బాగా చించాలి నువ్వు. ఏందో రకంగా చించుతా అన్నాం. బాగా ఆలోచించు. నువ్వు ఆడబెట్టినా నాకు తెలిసి 2 వస్తాయి. పెట్టప్పా దొరా. 4కి వేసిన 2 పెట్టిన. 2 బాల్స్ ప్లేస్డ్. నీ దగ్గర ఇంకా 7 బాళ్ళు ఉన్నాయి, నా దగ్గర 7. కమాన్, పంతం నీదే నాదే, సై కాదు. నాకేం 2 వస్తాయి, మళ్ళా నీకు 3 వస్తాయి. ఎట్లా అట్లా పెట్టు. తొందరగా సన్నీళ్ళతో స్నానం చేద్దాం ఎండకి. అబ్బా చూడు, చెమటే రాలే బుట్టి నుంచి. ఎంత కొట్టినా చావని పాము నువ్వు. ఫస్ట్ రబ్బర్ పెట్టు, మళ్ళీ బాల్ కలిసి పెట్టు. కానీ రబ్బర్ పెట్టకినప్పుడు బాల్ పెట్టి చూస్తాను. ఇప్పుడు నువ్వు పెట్టు మళ్ళా. నేను 1కి పోతే నీకు 2 వస్తాయి. మళ్ళీ నేను అట్లా ఆలోచించిన. పెట్టాలా విరికిని పెట్టు. నీ పక్కనేనా? మా పక్కన ఎన్నో పెట్టే, మీ పక్క మేము పెడతాం. పెట్టుకో. ఇటు చూడు, మీది నాది. పెట్టాలా? ఎలా మళ్ళీ నువ్వు పెట్టేకే? అయ్యా ఏం కాదులే. అంటే ఫ్రెండ్షిప్లో మామూలుగా బాలే పెట్టినోడు ఇంకా రేపొద్దున ఏం పెట్టినేసాడప్ప. అది నువ్వు పెట్టే ముందు ఆలోచించాల. ఇప్పుడు పెట్టు. ఫ్రెండ్షిప్లో ఇప్పుడే బాల్ పెట్టినోడు మళ్ళీ ఏం పెట్టిస్తాడు? పెట్టు, నా కోసం పెట్టు. వానికైనా 2 వస్తాయి. పెట్రా. ఇంతసేపు ఏమేమో చెప్తివి. థ్యాంక్స్ రా. 3 పెట్టు. 1 2 3 4. అయ్యా ఎన్ని రైవి బాళ్ళు? 1. ఈ రబ్బర్తో, ఒకే రబ్బర్తో ఇంకెట్టయినా పెట్టేస్తావు. నేను 1 దాంట్లో 4 పెట్టలేవురా. అట్టుందిరా మనతోని. పెట్టురా బిరికినా. మరి కొద్దిసేపట్లో చల్లీళ్ళ స్నానం డిసైడ్ అయిపోతుంది. డిసైడ్ అయిపోయింది.
పెట్టు నాలుగైతే నువ్వు పెట్టలేవు, నువ్వు తలకాయలో నుంచి అది బ్రెయిన్ తీసినే నువ్వు నీకు అన్ని ఆలోచన రాదు 4 పెట్టేకి. ఇంకోటి పెట్టవద్దు 2. ఇప్పుడు ఆడ పెట్టాలి చెప్పు. నువ్వు ఆడ పెట్టినా అవుతుంది ఊరుకో. ఎవరికి చల్లిస్తాను ఇప్పుడు? మాటలు లేవు, మాట రాలే చల్లినట్టే. మోనో అయితే ఈ ఛాలెంజ్లో గెలిచినాడు, నన్ను చాలా తెలివితోనే ఓడించినాడు. అది మళ్ళా ఓకేనా, మోసం బచ్చాగాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం పనిష్మెంట్ కూడా తీసుకుందాం పండి. లెట్స్ గో. మనాలిలోను ఏంటో చెప్పి స్టార్టింగ్లో సల్లి స్నానం ఎవరు చేసిండారని. ఇప్పుడు టైటానిక్లో జాక్ రోజ్ మాదిరి నేను రోజు మాదిరి నీళ్ళు పడి చచ్చిపోతా. ఇప్పుడైతే మనం ధీరజ్ గారికి సల్లిలో స్నానం ఇట్లా కాదు ఉంగో. చిన్నప్పుడు ఉండు చెప్పు నీరా. చిన్నప్పుడు చలికాలం అప్పుడు ఫస్ట్ మగ్గు వాటర్ పోసుకున్నాక ఎంత భయపడతారు, ఇప్పుడు నేను అట్లా భయపడతాను రియల్లీ. అవన్న చల్ల నీళ్ళు, ఇవి ఐస్ గడ్డల నీళ్ళు. ముందర తిరుగు, వంకో భయం అవుతుంది, వంకో. వంగ ఏమయ్యా రా ఇంకా అప్పుడు తెలివి పెట్టి గెలిచాల్సింటివి. 2 బాళ్ళతో ఓడిపోయినందుకు నా బాసాన్ని ఫ్రీజ్ చేస్తాను. రా ఓడిపోయినావు. 2 బాళ్ళే కదరా, వీడు వేరుకుంటాడు. లేదు గుర్తు చేస్తేవి, ఇవి వేసుకుంటే ఇంకా చల్లగా ఉంటాయి. ముందర ఎంత పోసినా కూడా అంత చల్లగా కనిపివు. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎందుకు ఓడిపోతీరా అని గుర్తు చేస్తుంది. రా బిరికినా ఒకటేసారి చంపేరా. వద్దురా, గుండు చూస్తే పుచ్చి చంపేవారు. అట్లా లేదు ధీరజ్. ఉండు గడ్డలు కరిగినాయి కొంచెము. ఎండకు బాగానే ఉంటుంది లేరా. ఇదే కూసారా. ఇదేం స్టెప్రా, ఏమైందిరా, ఏమైతుంది చెప్పురా. కూర్చో, పోసేస్తా అన్ని పోసేస్తా. తట్టుకో ఏం కాదు, కూర్చో. అన్ని పోసేస్తా లేకుండా నిదానం ఒక్కొక్క గడ్డ పోతాయి. కూర్చోరా, అయిపోతాయి. కూర్చో. అమ్మయ్యా ఎవరు ఓడిపోమంటారు? ఇప్పుడు నువ్వు మనాలిలో పోసుకున్నట్టుందే, కాశ్మీర్లో పోసుకున్నట్టుందే. బాగుందా ఇట్లా అయ్యి. ఈ ఛాలెంజ్ అయితే మీరు గేమ్ కంటే పనిష్మెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అమ్మయ్యా, ఇది చల్లని స్నానం మీద కాదు, నిజంగానే మనాలినో అంతకు మించా అన్ని మంచి స్విట్జర్లాండ్, అన్ని మంచి పడే క్యూటాస్ను అక్క మాదిరి తట్టలు సన్నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ పోసుకోవాలి అంతే తేడా. ఓకేనా, ఈ ఛాలెంజ్ అయితే మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటానా. ఇట్లాంటి కొత్త వీడియోస్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదని. అండ్ ఈ వీడియోని ఇప్పుడే వచ్చి చూసానట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ మేము చేసే పనిష్మెంట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీకున్న ఐడియాస్ కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొత్త గేమ్స్ కూడా చెప్తానని మేము పక్క కండక్ట్ చేస్తాం. ఈ వీడియో అయితే బాయ్